75వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా రామంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ, తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మొదలుకొని గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఎగరవేయడం, దేశభక్తిని చాటుకుందామంటూ నినాదాలు చేస్తూ పలు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, కామారెడ్డి ప్రభారి గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ భారతదేశాన్ని విదేశీ ముష్కరులు 200 సంవత్సరాలు పాలించారని, యావత్ భారతదేశ ప్రజలు ఏకమే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్న విదేశీయులను పారద్రోలారని, భారతీయులంతా ఏకమై చాలా సంవత్సరాల పోరాట ఫలితమే జెండా వందనమని తెలిపారు. భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించాలనే ఉద్దేశంతో గత 11 సంవత్సరాల నుంచి భారతదేశ చరిత్ర తెలిసే విధంగా నరేంద్ర మోదీ పరిపాలిస్తున్నారని తెలిపారు. మన దేశం పౌరులు గౌరవంగా బ్రతకాలంటే, దేశం బాగుండాలంటే, దేశంలో ప్రజలంతా బాగుండాలంటే, దేశంలో బార్డర్లో సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారతదేశాన్ని జాతి కోసం ఏ దేశం బార్డర్లోకి వచ్చినా వారిని వెంటనే కనిపెట్టి హతమార్చడం జరుగుతోందన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ముష్కరులను చంపడం జరిగిందని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం, అలాగే భారత జాతిని అభివృద్ధికి దర్శనం నడవడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా స్వదేశీ జాగరణ వంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, కామారెడ్డి ప్రభారి గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఎంఎల్ఎన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గడ్డం కాశనాథ్, రామంపేట మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, రామంపేట పట్టణ ఇన్ఛార్జి వెలుముల సిద్ధిరాములు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, రామంపేట పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్ని ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు లావణ్య, మంజుల, బీజేపీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన దేశాన్ని విదేశీ ముష్కరులు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒకటై మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీయులను పారదోలాలి అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏకమై చాలా సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితమే ఈ యొక్క జెండా వందనము 15 ఆగస్టు. మరి 15 ఆగస్టు రోజు 26 జనవరి రోజు మాత్రమే ఈ జాతీయ పతాకాన్ని ఎగరవేసుకోవడం మనకు ఆనవాయితీ. వల్ల రాబోయే తరాలకు దేశ చరిత్ర ఏందనేది తెలియకుండా కనుమరుగవుతూ ఉన్నది. మరి దేశ చరిత్ర రాబోయే తరాలకు, యువతకు అందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చట్ట సవరణలు చేసి, ఎందుకంటే త్రివర్ణ పతాకం ఎగిరేయాలంటే ఒక పర్టికులర్ సమయము, ఆ క్లాత్, ఆ డిజైన్ మాత్రమే ఉండేది. మరి మన దేశంలో సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేది. దానివల్ల చాలామందికి మన దేశ చరిత్ర తెలియడం లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన చరిత్ర, దేశ చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకు తెలవాలని చెప్పేసి ఆ రోజు చట్ట సవరణ చేసి ఏ క్లాత్ అయినా సరే, ఏ సమయమైనా సరే, ఎక్కడైనా ఎప్పుడైనా మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పేసి చట్ట సవరణ తీసుకొచ్చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకుంటున్నాం. ఈ చరిత్ర రాబోయే తరాలకు చెప్పాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో దాన్ని అన్ని కూడా మనం ప్రజలందరికీ తెలియజేసి స్వాతంత్ర సమరయోధులను ఒకసారి స్మరించుకొని మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి స్థానంలో ఉంచాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. భారత్ తిరంగ యాత్ర కార్యక్రమాన్ని
మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి మరి గత 11 సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిదనేది భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి యొక్క భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని అహర్నిశలు కృషి చేస్తూ మరి భారత పౌరులు ఈ యొక్క దేశ పౌరులు గౌరవంగా బతకాలని అంటే మరి దేశం బాగుండాలి, దేశంలో ప్రజలంతా మంచిగా ఉండాలి. ఈరోజు మరి భారతదేశం బార్డర్లో సైనికులు మరి ప్రాణాలు సైతం మరి ప్రాణాలు లెక్క చేయకుండా మరి భారతదేశాన్ని యొక్క ఖ్యాతి కోసం మరి ఏ దేశము బార్డర్లో వచ్చినా కానీ ఎంబడే కనిపెట్టి మరి వాళ్ళను హతమార్చడం జరుగుతుంది. మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ఈ యొక్క భారతదేశం యొక్క హిందువులను కాల్చి చంపిన తీరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది మొదలుకున్న తర్వాత మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరున మరి ఈ యొక్క ముష్కరలను ఈ యొక్క ఐఏఎస్ గుండెలందరినీ కూడా మరి పాకిస్తాన్లో చొరబడి మరి చంపడం జరిగింది. అదంతా కూడా మనం చూసినాము. ఈ యొక్క కార్యక్రమం తిరంగా ర్యాలీ భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ ప్రతి వీధిన వాడవాడన నిర్వహించాలని కోరుకుంటూ మరి భారతదేశం ఖ్యాతి కోసం భారత పౌరులందరూ కూడా మరి ముందుకు రావాలని చెప్పి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిది అనేది మన నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క దేశం యొక్క సత్తాను ప్రపంచానికి చాటిన తీరు మనం గర్వంగా భారతదేశంలో బతుకుతున్నామంటే ఈరోజు మన దేశ భద్రత, మన దేశం యొక్క ఖ్యాతి ప్రతిష్టలందరం కూడా పెంపొందించి మరి భారతదేశాన్ని మరి ఇదే విధంగా ముందుకు తీసుకుపోతూ మరి ఈ యొక్క ప్రపంచంలోనే ఏకైక దేశమైన హిందూ దేశం, ఈ హిందూ దేశంలో హిందువులంతా ఐక్యతగా ఉండి పార్టీలకు రాజకీయాలకు అన్నిటి కూడా అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినాడే మన దేశ చరిత్ర ఏమిటిదనేది ఈ ప్రపంచానికి తెలుస్తుందని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు బీజేపీ పార్టీ తరఫున ఈరోజు రామాయణపేట పట్టణంలో నిర్వహించినందుకు చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఈరోజు రామాయణపేట పట్టణంలో ఒక పండుగ వాతావరణం, త్రివర్ణ జెండా రెపరెపలాడుతుంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా భారత పౌరులు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించి భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి ఈ యొక్క రామాయణపేట పట్టణ తరఫున నేను ప్రజలకు, భారత పౌరులకు సందేశాన్ని పంపిస్తున్నాను. తలపెట్టిన తిరంగి యాత్ర ఈరోజు రామాయణపేటలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశం ఈరోజు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో ఒక విజయకేతనం ఎగరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూర్ విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి. ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూర్ విజయాన్ని చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో భారతదేశ ఆత్మగౌరవము ఈరోజు ఈ జెండాలో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మగౌరవాన్ని కానీ, మన విజయ కేతనాన్ని కానీ, ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను కానీ మన దేశం విజయం సాధించినప్పుడు ఈ యొక్క జెండాను మనం పైకి ఎత్తి మనం విజయ సంకేతంగా చూపిస్తూ ఉంటాం. దానికోసమే ఈరోజు భారత ప్రధాని వాడవాడల ప్రతి దగ్గర ఈరోజు తిరంగి యాత్ర తీసుకొచ్చి భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాలనే ఉద్దేశంతో సింధూర్లో జరిగిన విజయానికి సంకేతంగా ఇది నిలవాలని చెప్పేసి ఈరోజు ఈ యాత్రను నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై.